హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా ఉండేటువంటి వీడియోస్ కాకుండా ఈరోజు అయితే కనుక కొన్ని బెడ్షీట్స్ కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే తీసుకొచ్చానండి. సో వీటితో పాటుగా మనకైతే కనుక నేను యాక్చువల్గా రీసెంట్గా కొన్ని షాపింగ్ చేశాను అనమాట, లైక్ నా పర్సనల్గా. సో ఎక్కడ కూడా వెయిట్లను రిలేట్ చేయలేకపోయాను పర్టికులర్గా వీటిని కూడా షేర్ చేస్తానండి. సో ఈరోజు అయితే కనుక నేను 3 బెడ్షీట్లు విత్ పిల్లో కవర్స్ అండ్ 2 దీపం కుందులు, ఇవి రీజన్ కూడా చెప్తాను. మేబీ నాలాగా ప్రాబ్లం అయ్యే వాళ్ళకి కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఆ ప్రాబ్లం ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అయితే కనుక ఒక లైక్ మీకు ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళగలిగినటువంటి పోర్టబుల్ ఒక స్టూల్ లాంటిది కూడా, ఈ డీటెయిల్స్ అయితే కనుక చెప్తానండి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా ఆల్ సైజెస్లో మీషో నుంచి అవైలబుల్గా ఉంది. నేను ఎల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేశాను. ఆల్రెడీ జార్జెట్ గేరాలో కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్లో మనకైతే కనుక ఒక 5 డిఫరెంట్ మోడల్స్ని కూడా ఆ వీడియోలో షేర్ చేశానండి. అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద నైస్ గౌన్ అనమాట. యాక్చువల్గా ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా అయితే కనుక వాచ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నేనైతే కనుక లింక్ మెన్షన్ చేస్తానండి. ఈరోజు ఈ కలెక్షన్స్తో పాటుగా నాది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఆల్ కలెక్షన్ లింక్స్ అని చెప్పి మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ టాప్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేస్తే అన్నీ కనబడతాయి. దాన్ని మీ పర్చేసింగ్ ఇంకా ఈజీ. నేను ఏదైతే వెండర్ త్రూ కొనుక్కున్నానో అదే లింక్ కాపీ పేస్ట్ చేసి మీకు షార్ట్ లింక్ ఇచ్చానండి. లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళిపోతారు. సో మీరు ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకుంటే కనుక నేను ఏదైతే చూపించానో అది మీకు కూడా వచ్చేస్తుందండి. సో ఫస్ట్ అయితే కనుక మనం ఈ 2 క్యూట్ బ్రాస్ దీపాలు అనమాట, దియాస్ అనేవి. యాక్చువల్గా వీటిలో డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను చాలా స్మాల్ సైజ్ కోసం వెతికి అయితే ఈ రెండింటిని తెప్పించానండి. నాకు తెలిసి ఇది ఒక 2 స్పూన్లు అయితే పడుతుంది అనమాట, పెద్ద స్పూన్లు. వీటిని తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటేనండి, మెయిన్గా నా కంప్లీట్గా మందిరం ఉంటుంది కదా, తులసి కోట, దాంట్లో దీపం పెట్టుకునేది ఉంటుంది కదా, ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో కొంచెం పెద్ద సైజ్ అయ్యేసరికి ఏమవుతున్నాయంటే దీపం బాగా వెలిగినప్పుడు ఒకలాంటి పొగ అనేది లోపల ఫామ్ అయిపోతుంది, నల్లగా వస్తుంది కదా మనకి. సో నేను ఖచ్చితంగా అసలే అది వైట్ కలర్ ఉంటుంది అనమాట మన తులసి కోటది. కంప్లీట్ దాన్ని నేను ఇట్లాగా బ్రష్ పెట్టి రిన్ సోప్ పెట్టి వీటన్నిటిని పెట్టి సర్ఫ్ ఎక్సెల్ ఇవన్నీ వేసి వాష్ చేస్తే మాత్రమే వదులుతుంది. ఎవ్రీ వీక్ అది క్లీన్ చేసుకోవడం నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట. వైట్ కలర్ కదా, ఊరికినే బ్లాక్ అట్లా కనపడుతుంది. ఒక 10 రోజులు కడగలేదంటే అనుకుంటారేమో చుట్టుపక్కల వాళ్ళు, ఇది అసలు ఎన్ని రోజుల నుంచి కడగట్లేదు దీన్ని, అట్లా అయిపోతుంది అనమాట. సో నాకు ఇది ప్రాబ్లంగా అనిపిస్తుంది. కానీ హైట్ ఎక్కువ అవడం వల్ల సరే ఆ పొగ అనేది అట్లా కడుతూ స్ప్రెడ్ అవుతుంది అని నేను ఏం చేశానంటే ఆలోచించాను. సో చాలా చిన్న వాటి కోసం అయితే కనుక నేను ఎప్పటి నుంచో సెట్ చేస్తూ వస్తున్నానండి. సో ఇది చాలా కిందికి ఉంటుంది, అఫ్కోర్స్ ఎంతన్నా వెళ్తుంది, బట్ చాలా వరకు అయితే నా ప్రాబ్లం క్లియర్ అవుతుందనే కాన్సెప్ట్తో అయితే కనుక ఇవి చాలా చిన్నది. సో ఇది ఇక్కడ వరకు అయితే పైకి వస్తుంది కాబట్టి ఇది ఇంకెళ్ళే దారి ఎక్కడా లేదు. సో ఎంతైనా పొగ అట్లా వెళ్ళిపోతుంది. కానీ హైట్ ఉండడం వల్ల ఏంటంటే ఎగ్జిట్ వెళ్ళిపోతుందండి, అసలు స్పేస్ లేదు దానికి ఎక్కడ. సో ఉన్నదంతా కూడా లైట్ వెలిగేదానికి అది ఇంత ఉంటుంది కాబట్టి మధ్యలో ఇంత గ్యాప్ ఉంటుంది. అందుకోసమనే నేను ఇవి ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. మేబీ నాలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. చిన్నవి క్యూట్ అండ్ గిఫ్టింగ్కి బాగుంటాయి. ఒకవేళ ఎవరైనా అంటే ఇప్పుడు మనం తోమకపోయినా ఒక్కొక్కసారి తోముకోవడానికి పని అవ్వకపోతుంది. సో పూజ చేసుకోవాలనుకుంటే మళ్ళీ వాటిని తోమి పెట్టాలన్నా కూడా మనకి చాలా టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కదా అండి. టైం ఉన్నప్పుడు తోముకోవచ్చు కాబట్టి సెకండ్ సెట్ కింద కూడా మీరు వీటిని పెట్టుకోవచ్చు. యాక్చువల్గా చాలా యూజ్ అవుతాయి. అదే దాంతో అయితే కనుక నేను తెప్పించాను. సో నా దగ్గర కూడా రెండింటికి బెనిఫిట్ ఉంటుందని నేను తీసుకున్నాను. ఇది నా ప్రాబ్లమ్ని కూడా మీకు చెప్తూ నేను ఎందుకు తీసుకున్నానో కూడా రిలేట్ చేశాను ఈ వీడియోలో. బెడ్షీట్స్ కలెక్షన్ కూడా చూసేసుకుంటూ వెళ్దాము ఎలా ఉన్నాయనేసి. సో ఇదైతే కనుక పిల్లో కవర్స్, దీంతో పాటు వచ్చినటువంటి పిల్లో కవర్స్. సో ఇది కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బెడ్షీట్స్ అంటే ఎప్పుడు అవసరం అయ్యేటువంటి ఒక నీడే కదా మనకి హోమ్కి వచ్చేసి. ఇది చూపిస్తానండి ఇది ఎలా తీసుకున్నాను ఏంటి అనేది అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి చాలామంది అనుకుంటూ ఉంటారు లైక్ ఇట్లా ఎలాస్టిక్ గ్రిప్పింగ్ వచ్చేవి తీసుకోవాలి అనేసి. అంటే మన మ్యాట్రస్కి అయితే కనుక కంప్లీట్గా 4 సైడ్ కూడా దీన్ని కనుక ఎక్కించుకుని పెట్టుకున్నామంటే కనుక కదలకుండా ఉంటుంది మెయిన్గా. సో పైన మరి డస్టింగ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. రోజు అంటే కింగ్ సైజ్ కానీ క్వీన్ సైజ్ కానీ అంటే ఇట్లా వేసినప్పుడు ఒక మూలలో ఎంతైనా పడకుండా ఉంటుంది. మళ్ళీ మనం ఎక్కుతూ వెళ్ళి దాన్ని సెట్ చేసి మళ్ళీ వదిలికొచ్చి మళ్ళీ దీన్ని అంతా కూడా క్లియర్ చేసి సెట్ చేస్తే కానీ నీట్గా రాదు. సో ఎంతైనా ఫోల్డింగ్స్ పడుతూ ఉంటాయి కాబట్టి ఇది 1 టైం సెట్ చేసుకుంటే కనుక అండి, సో మెయిన్ డస్టింగ్ కొట్టుకున్నామంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి మ్యాట్రస్కి ఇవంతా కూడా ఇట్లాగా పట్టుకుని ఉంటుంది కాబట్టి ఈజీగా
పిల్లలు ఎక్కినా చేసినా కూడా బెడ్షీట్ అనేది కదిలిపోకుండా కుప్పలాగా అయిపోకుండా మనకైతే సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ నేను ప్లెయిన్ మెరూన్ కలర్ది వాడుతున్నానండి, డార్క్ కంప్లీట్ మెరూన్ అనే దానికన్నా అది ఇంకా చాక్లెట్ బ్రౌన్ అంటాం కరెక్ట్ యాక్చువల్గా. సో కాబట్టి నాకు చాలా పని తగ్గుతుంది. నేను జస్ట్ డస్టింగ్ చేసేసానంటే చాలా ఏముంటుంది, ఏం ఉండదు కదా. బట్ మనకు ఒక మనసు తృప్తి ఏంటి, బెడ్షీట్స్ మార్నింగ్ మనం క్లీన్ చేసి వేసుకుంటాం కాబట్టి కొంచెం సాఫ్ చేసామంటే సెట్ అయిపోతుంది అంతే. సో దీనికైతే కనుక వచ్చినటువంటి పిల్లోస్తో ఫోటో అయితే కనుక నేను సైడ్ యాడ్ చేస్తానండి, మీకు ఇంకా కూడా చాలా క్లియర్గా అయితే కనుక అర్థమవుతుంది. మేబీ ఇది కొంచెం రౌండ్గా కుట్టుంది కాబట్టి దగ్గరగా అయిపోతుంది అనమాట. సో మీకు ఫోటో చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఇవి 2 పిల్లో కవర్స్ ఉన్నాయండి. సో ఇది కంప్లీట్గా అయితే కనుక కాటన్ మెటీరియల్ పైన మనకి ఇది వచ్చిందనమాట. ఇది 2 పిల్లో కవర్స్తో కంప్లీట్గా ఈ విధంగా వచ్చినటువంటి సెట్. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒకటి చూపెడతానండి, బెడ్షీట్స్. ఇది కూడా 2 పిల్లో కవర్స్తో అయితే కనుక మనకు వచ్చినటువంటి ఈ డిజైన్ ఏంటంటే ఎలాస్టిక్ గ్రిప్తో వద్దు, కొంచెం మనకి ఇంకా కూడా కష్టం అవుతుంది, ఆ కార్నర్ టు ఈ కార్నర్ ఎంత పెట్టుకోవాలి అదంతా అనుకునే వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఉండే ఈ బెడ్షీట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది ఒకటండి. వీటిల్లో కూడానండి ఎలా ఇస్తున్నారంటే సైజ్ వైజ్గా మన బెడ్ క్వీనా, కింగా, సింగిలా అనేది కూడా మనం ఆప్షన్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు అన్నీ తీసుకున్నవైతే కనుక కింగ్ సైజ్ బెడ్షీట్స్ అనమాట. కంప్లీట్గా 3 కూడా కాటన్లో నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశానండి. ఇదైతే కనుక కంప్లీట్ డిజైన్. సో దీన్ని బట్టి మనం కరెక్ట్గా మెజర్ చేసుకుని పెట్టుకున్నామంటే కింగా, క్వీనా సైజ్ సెలెక్ట్ చేస్తే సేమ్ యాజ్ టీజ్గా అయితే కనుక మనకి అదే డెలివరీ అవుతుందండి. సో ఎప్పుడైనా కానీ కాటన్ కంఫర్ట్గా అనిపిస్తాయి నాకు. సో నాకు మొదల నుంచి ఇదే అలవాటు కాబట్టి నేను తీసుకున్నాను. సో ఇదైతే కనుక మనకి డిజైన్ అండి. అండ్ ఈ లెంత్ కూడా వచ్చేసింది అనమాట మనకి కంప్లీట్గా కింది వరకు. సో కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి కదా, చూపించడానికి మేబీ అర్థం కావట్లేదు కాబట్టి సైడ్ పిక్స్ యాడ్ చేస్తాను, ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే నేను ఫోటోలో చూసానోనండి సేమ్ యాజ్ ఇట్ ఈజే వచ్చింది. ఇది పిల్లో కవర్ లీవ్స్ ప్యాటర్న్ తీసుకున్నాను అనమాట. వేసాక బాగుంటాయి, కాటన్ కదా, స్కిన్కి కూడా కంఫర్ట్గా ఉంటాయి, మనం పడుకున్నప్పుడు కూడా చక్కగా మెత్తగా ఉంటాయి. 1 or 2 వాషెస్ పడితే ఇంకా కూడా వీటిలోంచి సాఫ్ట్నెస్ వస్తుందండి. మనకి పిల్లో కవర్ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్, లీఫ్ డిజైన్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు. కనుక కాటన్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. నాకు ఈ డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది. తప్పకుండా ఇది కూడా చూసుకోవచ్చు మీరైతే నచ్చింది అనుకుంటే. ఆఫ్ వైట్. సో చాలామంది అసలు వైట్ మెయింటైన్ చేస్తారండి, అది కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది. బట్ నేనైతే అంత వైట్ మెయింటైన్ చేయలేకపోయినా సో ఇంతవరకు అయితే కొంచెం డిజైన్ వచ్చేసింది కాబట్టి కవర్ చేసుకోగలనని ఇలా తీసుకున్నాను. జనరల్గా డార్క్దే చాలామంది తీసుకుంటారు, బట్ ఇలాంటివి ఏంటంటే కళ్ళకి చాలా హాయిగా ఉంటాయి, కొంచెం సెటిల్డ్ కలర్స్ కదా, కూల్గా ఉంటాయి కూడా. సో మరీ మెయింటైన్ చేయలేకపోయినా ఒకసారి ఇలా కూడా చూడొచ్చండి. ఇది కూడా కింగ్ సైజ్ నేను ఆర్డర్ పెట్టాను. కంప్లీట్ కాటన్ మెటీరియల్ పైన ఈ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చింది. ఎగ్జాక్ట్ దీని రిలేటెడ్లోనే మనకైతే కనుక పిల్లో కవర్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో కింగా, క్వీనా మీకు ఏది కావాలనుకుంటారో దాన్ని బట్టి మీరు అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. నేను చాలా ట్రై చేస్తున్నాను కంప్లీట్ డిజైన్ అయితే కనుక మీకు అర్థమయ్యేలాగా చూపించడానికి. సో సైడ్లో దీని ఫోటో అండ్ ప్రైస్ కూడా యాడ్ చేస్తానండి, దాన్ని మీకు ఇంకా కూడా అర్థమవుతుంది. దీనికి కూడా 2 పిల్లో కవర్స్ వచ్చాయండి. ఒక్కసారి మాత్రం మనం వాడే ముందట వాష్ చేసుకోండి. అండ్ రెండోది ఏంటంటే ఎందుకంటే డిఫరెంట్ వాడతారు కదా కెమికల్ టైప్ ఆఫ్, ఇది మనకి ప్రింట్ పడాలంటే స్మెల్ కూడా వెళ్ళిపోతుంది, రంగులు అలాంటివి ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి కాబట్టి సో మనం హ్యాపీగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. రెండో పాయింట్ అండి, పిల్లో కవర్స్ ఎక్కించే ముందు కూడా ఒకసారి అయితే కనుక స్టిచ్ కూడా చేసేసుకోండి. సో ఎందుకంటేనండి జనరల్గా ఎవరైనా కానీ ఏ పిల్లో అయినా తీసుకోండి, స్టిచ్ అనేది కొంచెం లాంగ్ కుట్టు పెట్టి ర్యాండమ్గా ఇచ్చేస్తారు కాబట్టి తొందరగా చిరిగిపోతాయి. అదే మనం ఒక స్టిచ్ చేసుకుని పెట్టుకున్నామంటే కనుక కొంచెం మనకి ఎక్కువ లైఫ్ అనేది ఉంటాయి, తొందరగా చిరిగిపోవు. ఇది డిజైన్ అండి పిల్లో కవర్. సేమ్ మనకి బెడ్షీట్ ఎలా వచ్చింది ఫ్లవర్ డిజైన్ 4 సైడ్ బార్డర్తో, అదే డిజైన్లో అయితే కనుక మనకి కంప్లీట్గా విత్ పిల్లో కవర్స్తో వచ్చినటువంటి ఈ సెట్ కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ స్టూల్ గురించి కూడా చెప్తానండి. ఇదేంటంటే ప్లేస్ సేవ్ చేసుకోవచ్చు. కార్స్లో కూడా మనం ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు కానీ స్టూల్ పర్టికులర్గా కావాలి, అవసరం వస్తుందేమో అనే దగ్గర అయితే కనుక తప్పకుండా మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మంచి క్వాలిటీలో అయితే కనుక ఇది నాకు వచ్చిందనిపించింది అనమాట. సో ఇది మనం చాలా కంఫర్ట్గా అయితే కనుక లైక్ ఇలా ఇలాగే వచ్చిందండి. నాకు ప్యాక్ అయ్యి కూడా ఇలాగే వచ్చింది. మన సైజ్ వైజ్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇలా కావాలా, ఇలా ఈ హైట్ కావాలా, ఈ హైట్ కావాలా అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకుని కూడా మనం అయితే కనుక వీటిని అరేంజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ హైట్ అండి. సో మనం కనుక జస్ట్ టర్న్ చేసామంటే గట్టిగా అయిపోతుందండి. సో మనం అయితే హ్యాపీగా అయితే కనుక ఎక్కడైనా పెట్టుకుని కూడా చక్కగా స్టాండర్డ్గా కూర్చోవచ్చు. మనం ఏంటంటే 2 సైడ్స్లో కూడా ఇది వచ్చాయి కాబట్టి దీంతోనే మనం మేనేజ్ చేస్తామండి. సో మొత్తం ఇలాగే ఉంటుంది అండి, ఇలా కూడా పట్టుకోవచ్చు. సో ఈజీ. సో
ఒక స్టూల్ టైప్లో కావాలనుకుంటే ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అండి. నాకైతే బాగుంది. నా పర్సనల్గా తీసుకున్నాను నేనైతే పెట్టుకోవాలనేసి. సో లాంగ్ డ్రైవ్స్ కానీ కార్లో కానీ ఒకటి పెట్టుకున్నామంటే సో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా మనకి యూజ్ వస్తుందని నేనైతే తెప్పించుకున్నటువంటి ఈ ప్రోడక్ట్ చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి నేను షేర్ చేశానండి. సో ఇవైతే కనుక ప్రోడక్ట్స్ అండి. కావాలనుకునే వారైతే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్ ఈ ప్రోడక్ట్ అయితే మెయిన్లీ. అండ్ మీకు చిన్న దీపం గుందులు కావాలనుకుంటే ఇది కూడా చాలా బాగుంది. బెడ్షీట్స్ ఎవరైనా మార్చేది లేకపోతే కొత్త తీసి పెట్టుకోవాలనుకుంటే ఇవి కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. అన్ని లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. విత్ నేను వేసుకున్నటువంటి ఈ కంప్లీట్ చక్కని జార్జెట్ కుర్తీతో సహా. రేపు కలుద్దాం మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై.